హలో ఆస్పిరెంట్స్ యూపీఎస్సీ 2024లో అడిగిన క్వశ్చన్ ఏంటో తెలుసా? ద క్యాలెండర్ ఫర్ ద ఇయర్ 2025 ఈజ్ సేమ్ ఫర్ అని చెప్పేసి మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇది చూడగానే నేను 2031 అని చెప్పేసి ఈజీగా ఎలా చెప్పాను తెలుసా? ప్రాక్టీస్ ద్వారా. అండ్ దీనికి మనకు కావాల్సిన ప్రాక్టీస్ ఎంతో తెలుసా? కేవలం 1 మినిట్ ఆఫ్ ప్రాక్టీస్‌తో మీరు యూపీఎస్సీ కాదు చాలా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఇలాంటి మోడల్ రిపీట్ అవుతూ ఉంటుంది. మీరు కూడా ఈజీగా ఆన్సర్ చేయగలరనమాట. సో దీని వెనకాల ఉన్న టెక్నిక్ ఏంటో తెలుసా? సింపుల్‌గా మీరు ఒక నంబర్‌ని డివైడ్ చేయాలి. దేంతో డివైడ్ చేయాలి? 4తో డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2025లో ఉన్న లాస్ట్ 2 డిజిట్స్ నేను 4తో డివైడ్ చేశాననుకోండి. నాకు 4 6 24 నాకు 1 రిమైండర్ వచ్చింది. ఓకేనా? సో మీకు ఎప్పుడైతే రిమైండర్ 0 వచ్చిందనుకోండి, రిమైండర్ 0 వచ్చింది అనుకుంటే మీరు ఆ పర్టిక్యులర్ ఇయర్‌కి 28 ఇయర్స్ యాడ్ చేయాలి. ఓకేనా? మీకు రిమైండర్ 1 వచ్చిందనుకోండి, మీరు 6 ఇయర్స్ యాడ్ చేయాలి. రిమైండర్ 2 గానీ, 3 గానీ వస్తే మీరు 11 ఇయర్స్ యాడ్ చేస్తే ఈ ట్రిక్ మీకు వర్కౌట్ అవుతుందనమాట. సో చూడండి 2025 నాకు రిమైండర్ 1 వచ్చింది. అంటే నేను ఎన్ని యాడ్ చేయాలి? 6 ఇయర్స్ యాడ్ చేయాలి. 2025కి 6 ఇయర్స్ యాడ్ చేస్తే ఎంతండి? 2031. ఇన్ ద సేమ్ వే 2026కి మనకి సేమ్ ఇయర్ నెక్స్ట్ ఎప్పుడు వస్తుందంటే బై 4 చేయాలి. ఓకేనా? మళ్ళీ 4 6 24 రిమైండర్ 2 వచ్చింది. అంటే 26కి నేను 11 కలుపుకోవాలన్నమాట. ఓకేనా? అంటే నాకు 2037కి సిమిలర్‌గా వస్తుంది అని చెప్పేసి వద్దాం. ఈ 2 మీరు హోంవర్క్ చేయండి. ఓకేనా? మీకు ఎప్పుడైతే ఒక పర్టిక్యులర్ ఇయర్ రిమైండర్ 0 వచ్చింది అనుకుంటే ఖచ్చితంగా మీకు అది ఒక లీప్ ఇయర్ అని చెప్పేసి అర్థము. అండ్ దానికి మీరు 28 ఇయర్స్ యాడ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 4 7 28 అంటే నాకు రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఈ 28కి నేను ఇంకొక 28 ఇయర్స్ యాడ్ చేస్తే నాకు సిమిలర్ ఇయర్ వస్తుందన్నమాట. ఓకేనా? అంటే 2056కి మళ్ళీ సేమ్ 2028 లాంటి ఇయర్ క్యాలెండర్ అనేది వస్తుందన్నమాట. ఇలాంటి మరిన్ని ట్రిక్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ కోర్స్ కావాలి అనుకుంటే బయోలో ఉన్న లింక్స్‌లోకి వెళ్ళండి. మన యాప్ లింక్ ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.